నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నగరంలో అట్టహాసంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన దామచర్ల ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సరీ అధ్యక్షతన మీకోసం కార్యక్రమం అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్ ఇక వివరాలకు వెళితే ఒంగోలు నగరం పండుగ వాతావరణం సంతరించుకుంది. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ జన్మదిన వేడుకలతో కోలాహలంగా మారింది. నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో దామచల జనార్దన్ రావు పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ భారీ జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం తరలివచ్చిన వారిని దామచల జనార్దన్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన సినీ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ అలరించింది. ये गाड़ी ले रहे बाबा గుంజి వెంకయ్యమ్మ కార్పొరేటర్లు హ్యాపీ బర్త్డే టు యూ. దామచల జనార్దన్ గారు వరకే ముందుకు వస్తారు. మిగిలిన లాగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. రమణి గారు చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు మన ఎమ్మెల్యే జనార్దన్ ఇస్తూ ఉన్నాడు. చంద్రబాబు ఆశయ సాధనకై నడుంబికి మన ఎమ్మెల్యే గారికి మన ప్రకాశం జిల్లా కమిషన్ అధ్యక్షులైనటువంటి మండవ మురళీకృష్ణ గారు, సెక్రటరీ ఆళ్ళ హనుమంతరావు గారు, దుగ్గునేని వెంకటరావు గారు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. కేక్ సార్ సాయంత్రం 5 గంటల దాకా ఉంటాడన్నా. ఓకే ఓకే వెయిట్ అంగో నాగేశ్వరరావు గారు అన్నకి జనార్దనానికి స్టేజ్ మీద శుభాకాంక్షలు తెలుస్తున్నారు. శాలవాతో సత్కరించి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నగర కమిటీ ఆధ్వర్యంలో అన్న జనార్దన్ గారి ప్రజెంట్ చేస్తున్నారు. దయచేసి ఫోటో కట్టండి. ఫోటో నగర కమిటీ ఆధ్వర్యంలో మన దామచల జనార్దన్ అన్నకి మిగతా దయచేసి మహిళా అందరూ కూడా కిందకి వెళ్ళిపోవాలి. దయచేసి రావాల్సిన వెంకటేశ్వర గారు అన్నకి జనార్దనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. వారికి మనం చేస్తున్నాం. అన్న బెల్లం సత్యం అనేక మంది తరలి వచ్చి అన్న జనార్దనానికి దయచేసి ఫోటో అందరి పేర్లు అనౌన్స్ చేస్తున్నాడు. మీరు నెట్టుకోబాకండి. అక్కడేదో పిచ్చి అక్కడేదో ఇచ్చి కృష్ణ 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 రే కుడి చేతి వైపు దయచేసి రామచంద్ర కంటపడి తెచ్చుకునే పట్టాదారుణ్ణి నేను ఎదురు ఎవరొద్దు అటు కుడనివ్వకండి. ఎందుకు వచ్చారు మీరు?
రాని పక్కన అందరినీ ఆపయ్యా తమ్ముడు ఆపు. ఇప్పుడు అన్న కోసం జీడిపప్పు దండ తెచ్చారు మస్తాన్ గారు ఆధ్వర్యంలో. ఇచ్చే టైలరు నా ఒళ్ళు సింగారంగాను కొంగు మీద ఉన్నావు తోడు పెడతావా ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఒకేసారి అందరిని పంపిస్తే ఒకేసారి 10 నిమిషాలు అయిపోయింది. మెప్మా ఆర్పిల్ని ఉదయం 9 గంటలకు వచ్చా తప్పి కుర్రల పండే వేళ జగమన్మటైన నా పాలిట పని ఉలికే నీ బలపే తెల్ల చీర కళ్ళ కాటుగా. ఓకే ఫుల్. అందరూ కుడి వైపు నుంచి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ ఎడం వైపు నుంచి వస్తే సిఐ గారికి సహకరించవలసిందిగా మనం చేసిన తాలూకా పోలీస్ సిఐ గారికి సహకరించవలసి చిలక కొట్టుడు కొడితే ఎడం వైపు సిఐ గారికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ ఓకే. దయచేసి సిఐ గారికి ప్రేమ నా ప్రేమ చేసుకో. నువ్వు అడుని పంపించే కాడికి నువ్వు పక్కన ఇంకొకరు సీఏ గారు ఉన్నారు కదా సార్. సీఏ రాని పోగొని రాని బాకు ఎవరిని ఎవరికి ఇబ్బంది లేదు. 5 గారు వచ్చి శుభాకాంక్షలు ఆయన తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. సహకరించి సీఏ గారి మన్ననలు పొంది మీరు పైకి రావాలా. మెరుపులా తెలియజేశారు. వారికి దామచర్ల హుసేన్ తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి దామచర్ల జనార్దన్ గారి తరపున ప్రకాశం జిల్లా జనార్దనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే వారందరూ కూడా భోజనం ఏర్పాటు చేశారు. భోజన శాలువాతో కప్పి అందరినీ గౌరవిస్తున్నారు. కొమ్మల తోడి కళ్ళు వణికే వారికి దామచర్ల ఈ కుర్చీ మీద దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి కూడా దామచర్ల జనార్దన్ గారి తరపున మన పిల్లలందరూ భోజనం ఏర్పాట్లు చేశారు కాబట్టి దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం
మండువ లక్ష్మి మండువ షేక్ రఫీ గారు, కార్యదర్శి మచ్చు సీను, పున్ను వీరస్వామి. దామచర్ల జనార్దన్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దామచర్ల జనార్దన్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి దామచర్ల వ్యవసాయం తరపున పంపించు. జై డీజే, జై డీజే. అందరూ కూడా ప్రతి అదేవిధంగా అక్షరం క్యాలెండర్ను కూడా మన మీడియా మిత్రులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం. మాజీ శాసనసభ్యులు డివి శ్రీరామ్ గారు వాళ్ళ కుటుంబ ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసవ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. దాదాపు 2 వారాల తర్వాత మీకోసం జరగడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఇక్కడకు వస్తున్నారని, సంబంధిత అధికారులు తమకు వచ్చిన అర్జీలను విచారించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సెక్రటరీ అమౌంట్ డ్రా చేసి సిఆర్టీ కమిషనర్కి సెక్రటరీ చేయాలి మేడం. సరే చాలా బిజీగా ఉంటారు ఒంగోలులో ఆదివారం అర్ధరాత్రి నుండే కోలాహలం మొదలైంది. గడియారంలో 12 గంటలు కాగానే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఇంట్లో సందడి మొదలైంది. తన పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో దామచర్ల జనార్దన్ రావు కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు హాజరై దామచర్ల జనార్దన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనేక మంది కేక్లు తీసుకురావడంతో ఎమ్మెల్యే వాటిని కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. దామచర్ల జనార్దన్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వెంకటరమణ హాస్పిటల్ అధినేత డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, సినీ నటుడు రఘుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు,
కోటారి నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, నాయకుడు కంది రవిశంకర్, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తెలుగు మహిళా నాయకురాళ్లు ఉన్నారు. ఉండమ్మా ఒక్క నిమిషం అయిపోయింది. తల్లి నా ఫ్యామిలీకి అన్ని తెలిసి నువ్వు చూడవా కానీ బావాలి. రూమ్ స్టాఫ్ అంతా వచ్చారు కదా మీరు. పక్కన వాళ్ళు తమ్ముడు కెమెరా ఎల్సిడి చూడు ఆడ తీసుకొని చెప్పించుకుంటావు. చూడరా అందరూ ఒకసారి చూడరా. మార్చి
ఏమైందంట అతని మరి గాని భాస్కర్ పక్కరా అయిపోయింది నా బిలిస్తాను ఇంకా ఎవరు రాయకుండా గోడ కడదాం తీసుకోండి మీరు పెట్టాలి ఒక్కసారి ఒక ఫోటో దిగండి ఈశ్వర్ 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 ఎర్జల్లా ఉన్నారు అబ్బాయి చూడు 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 బాబాయ్ ఓకే ఓకే అన్న చూడండి అవును జ్యోతిలో పెట్టు మంచి సంతకాలు పెట్టు మరి ఓకే పెద్దనా ఓకే బాబాయ్ చూడనా ఓకే 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 అటు వెళ్తున్నారా మళ్ళా అన్న చేస్తామయ్యా బాయ్ జడ్ రావనా లక్షణానికి ఇచ్చాడు
ఓకే జాగ్రత్త ఉంది టైం బట్టి దగ్గర అటలే ఓకే ఓకే మన్నేపల్లింది మన్నేపల్లి చూడన్నా ఓకే బాబాయ్ ఇద్దరు మసలు వచ్చినారు మీరు అటాకులు ఇదే ఫోన్ అతను చేసి చేసి ఇతను మామయ్య నువ్వే రేపు 5 ఎట్లేసుకో మెయిన్ పేపర్లు వేసుకో బాబాయ్ చేసి అంటే ఇతను ఆ ఫోన్ అతను ఆ ఫోన్ రాలా ఇప్పుడు ఆ ఫోన్ ఇది ముందు ఓకే ఓకే అన్న ఓకే మన ఫోన్లో వచ్చింది అతనికి పంపించాలి భార్గవ్ ఓకే చూడరా ఓకే రాఘవ్ నా బట్టలు మాటలు చెప్పు ఓకే అన్న సార్ అన్న చూడరా ఇటు డాక్టర్ సార్ సార్ ఓకే వస్తుందా బాబాయ్ లేపావా తన పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తూర్పు నాయుడుపాలెంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తన భార్య నాగ సత్యలత, కుమార్తె అనీష లక్ష్మితో కలిసి వెళ్లి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. వారు తమ కుమారుడిని ఆశీర్వదించారు. దామచల జనార్దన్ రావు తూర్పు నాయుడుపాలెం రావడంతో ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దామచల తన వాహనం నుండి దిగిన వెంటనే అడుగడుగున సన్నిహితులు, అభిమానులు ఎదురు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దామచల జనార్దన్ రావు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు. ఒంగోలులోని దామచల సక్కుబయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు దామచల జనార్దన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన కేక్ ను దామచల జనార్దన్ రావు కట్ చేశారు. आज मध्यांतर सकल जानकारी आपो हम सकल योग्यता पर शिक्षक పక్కరండి అటు కనపడదు భయ్యా వెళ్ళండి ప్రసాద్ గారు చూడండి, ప్రసాద్ ఓకే ఇచ్చేయండి. నెక్స్ట్ పట్టుకొని చూడు.
బైక్ లేకపోతే వచ్చి నీట్గా సాఫ్ట్గా వచ్చింది. ఓకే అన్న అటుంటే పడతావు భయ్యా, ఇటు అడ్డం తప్ప అన్న ఓకే 2 చేతులు చూడండి ఆ ఫోటో కొడుతుంది, ఆ ఫోటో కొడుతుంది. మౌనన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. పుట్టినరోజు కావడంతో తన భార్య నాగసత్యలత, కుమార్తె అనిషలక్ష్మిలతో కలిసి జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ఈవో రమేష్ దామచలకు స్వాగతం పలికారు. అర్చకులు ప్రసాదం అందజేశారు. వల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వజ్జ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను దామచల జనార్దన్ రావు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. చంద్రబలం శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శుభే శోభనే బుధయమూర్తే మహాశంభో రాజ్ఞ ప్రవర్తమానస్య అత్య బ్రహ్మణ ద్వితీయవరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వన్మనే కలియుగే ప్రథమ పుష్యమాసే బహుళపక్షాయాం సప్తమ్యాం వాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం విశేషిష్టాయాం శుభయుదో శ్రీమాన్ పుష్మిల్ నామదేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్విజావయ ఆయురారోగ్యైశ్వర్యసిద్ధ్యతం యజమానస్య జనార్దన్ రావు జన్మదినోత్సవ జన్మనక్షత్రం. ఓం సుముఖంచ ఏకదంతచ్చ కవిలో గజగంజిక లంబోదరచ్చ ఓం నమో పార్వతీపతే దక్ష బాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణేహేరం భోస్కంద పూర్వజ షోడదైతాని నామాని యాదవి ఆలార్కకోటిపితిపాతినేత్రాం భజేహం వాం జగదీశ్వరిం తాం సర్వమంగళమాంగళ్యే శివే అన్యదా శరణాస్తి తమేవం శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి ఆత్మృతేన మృతాంబురే తస్మై బ్రహ్మాజ ఆయం కీర్తిం ప్రజానందో భాగదేయామై వైణం వినయతి బ్రాహ్మణ ఆశయ ఉత్తరే బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైణం దేవతాభిరుద్ధరితి యావద్వై దేవతా ప్రణాది పర్యాయ అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమార్గవతి సర్వస్యాప్చై సర్వస్య నిత్యై సర్వమేవార్ణేన అప్రత్య సర్వం జయతి శతంజీవ ధరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమానమిది దీర్ఘమాయుః శతంజీవ ధరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమానం భవతి శతమిది శతమిది శతమానం భవతి శతమై చూడండి రమేష్ సార్ బాయ్ తమ్ముడు.
ముందుకు బొకే తీసు ఎమ్మెల్యే గారికి ఎవరు పెట్టలేదు అందరూ నా ఇది చూడండి బ్రదర్ ఫోన్ తీయమ్మా తమ్ముడు ఫోన్ తీ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పుట్టినరోజు సందర్భంగా డీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జీజీహెచ్ కి 5 స్ట్రెచర్స్ 20 వీల్ చైర్లు అందజేశారు. జనార్దన్ రావు కుమార్తె అనీషలక్ష్మి తన తండ్రి జనార్దన్ రావు తల్లి నాగసత్యలత చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ జమునాకు అందించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున మాట్లాడుతూ జీజీహెచ్ కి ఎంతో ఉపయోగకరమైన స్ట్రెచర్స్ వీల్ చైర్స్ అందించిన డీజీఆర్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారని, అందుకు అనుగుణంగా జీజీహెచ్ కి అవసరమైన వసతుల గురించి నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, ఆర్ఎంఓ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. మా గౌరవనీయులైన ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దామచల్ల జనార్దన్ రావు సార్ గారి జన్మదిన సందర్భంగా సార్ ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చి డీజీఆర్ ట్రస్ట్ తరపున వీల్ చైర్స్ 20, తర్వాత ట్రాలీస్ స్ట్రెచర్స్ 5 మా హాస్పిటల్కు సార్ డొనేట్ చేశారు. సో ఇందుకు మేము సార్ గారి కుటుంబానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఈ సందర్భంగా సార్ ఇంకొక మాట కూడా చెప్పారు. కొంతకాలంగా మేము వెయిట్ చేస్తున్న హెచ్డిఎస్ మీటింగ్ ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆ మీటింగ్ను కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తాము. ఈ లోపల మీరు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంది, అది ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే లాస్ట్ హెచ్డిఎస్ మీటింగ్లో మాట్లాడుకొని పెండింగు తర్వాత ప్రాసెస్ ఉన్నవి స్టేటస్ అన్నీ రెడీ చేసి పెడితే నేను చూస్తాను ఇమ్మన్నారు. సో అవన్నీ మేము సార్కు మేము సబ్మిట్ చేస్తాము. దాన్ని చూసి వీలైనంత వరకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అట్లా ప్లాన్ చేస్తామన్నారు. తర్వాత లాస్ట్ మీటింగ్లో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా కొంతమంది మారుతారు, ఎందుకంటే కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇవన్నీ చూసి సారు కలెక్టర్ మేడము కలిసి వాళ్ళ పేర్లు మార్పు అవి చేస్తారు. ఈ లోపల నేను సార్ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే సో మనకు అతి తొందరలో వీలైనంత వరకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్లాన్ చేశారు. ఈ విషయం సార్ చెప్పారు. ఈరోజు జీజీహెచ్ ఒంగోలులో మన స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఒక 20 వీల్ చైర్స్, ఒక 5 స్ట్రెచర్స్ ఇచ్చారు. అట్లానే మనకి ఇంకొక 20 వీల్ చైర్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ తరఫున. వాళ్ళు ఇచ్చినందుకు డీజీఆర్ ట్రస్ట్కి అట్లానే మన ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మనకి ఈరోజు ఉన్న పేషెంట్స్ లోడ్కి వీల్ చైర్లు సరిపోవట్లేదు. సో పేషెంట్స్ని మనం డిపార్ట్మెంట్స్ నుంచి వార్డ్స్ నుంచి షిఫ్ట్ చేయాలన్నా మనకి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది మంచి ఉపయోగకరమైన వస్తువులు, ఎందుకంటే పేషెంట్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లానే ఇందాక మేడం చెప్పినట్టు ఫస్ట్ వీక్లో సార్ ఇప్పుడే చెప్పారు హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకుందాము, ఈ లోపల మీరు రిక్వైర్మెంట్ అంతా తయారు చేయండి. వీలైతే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు, వచ్చినప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఏమేమి కావాలో అన్నీ మనం రిక్వైర్మెంట్స్ తీసుకునేటట్టు ఉండాలి, అందరూ రెడీగా ఉండాలని చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎమ్మెల్యే గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒంగోలు నెల్లూరు బస్టాండ్ వద్ద గల విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో దామచల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను జనార్దన్ రావు కట్ చేశారు.
ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. డీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఆయన సతీమణి నాగ సత్యలత, కుమార్తె అనిశలక్ష్మి చేతుల మీదుగా చిరు వ్యాపారులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా దామచల అనిశలక్ష్మి, నాగ సత్యలతో డి ఛానల్ యాంకర్ మెర్సీ ఫేస్ టు ఫేస్. అర్థం చేసుకోండి, ఎవరు పైకి రావద్దు. టీడీపీ భవన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ దామచల్ల గారి పుట్టినరోజు వేడుకలు అయితే చాలా అంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తోపుడు బండ్లు కూడా వాళ్ళు పంపిణీ అయితే ఇస్తున్నారు జనాలకి. ఈరోజు మనతో పాటు అనిశలక్ష్మి గారు కూడా ఉన్నారు. తన మాటలోనే విందాము ఎలా ఉంది ఈ కార్యక్రమం అంతా కూడా అనేసి చెప్పండి. నమస్తే అండి. ఇవాళ ఈ కార్యక్రమం అందరికీ ఉపయోగపడాలని పెట్టున్నాము. నాన్న 50th బర్త్డే కాబట్టి ఇవాళ మేము 50 తోపుడు బండ్లు ఇచ్చాము. అందరికీ ఉపయోగపడాలని, పైగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అందరూ ఒక బ్రతుకు తెరువు ఉండాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇచ్చిన 50 బండ్లు కూడా అందరూ బండ్లు పెట్టుకొని ఏదో ఒక వ్యాపారం చేసుకొని వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడగలగాలని ఆశిస్తున్నాం. అలాగే మీరు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే పేద పిల్లల్ని కూడా మీరు దత్తత తీసుకున్నారు. వాళ్ళకి చదువు అయ్యే ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకుంటాం అని చెప్పారు. దాని గురించి మీరేం చెప్తారు? అలాగే ఆ ఉద్దేశం అనేది అసలు ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా అంటే మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మందితో మాట్లాడున్నాం. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చాలామంది 5th వరకు అలా వరకు చదివించుకోగలుగుతున్నారు. ఆ తర్వాత ఫీజు పెరగడం కానీ, పిల్లలు 2 పిల్లలు రావడం కానీ ఇంట్లో, దానివల్ల చాలామంది పిల్లలు చదువు ఆగిపోతుంది. ఇలా ఎప్పుడైనా కూడా పిల్లలకి చదువు చాలా ముఖ్యం. అందుకనే ముందు మెయిన్ వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా ట్రస్ట్ ద్వారా ఒక 100 మంది పిల్లల్ని చదివిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. 100 మందికి చదివించి వాళ్ళ బ్రతుకు తెరువు చూపించిన వాళ్ళం అవుతామని ఆశిస్తున్నాం. చాలా మంది కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అన్నదానం అనేది ఎంత ప్రాముఖ్యమో, విద్య అనేది కూడా ఈ జనరేషన్లో చాలా ముఖ్యమో. అలాంటి మంచి డిసిషన్ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం గారు మీరు కూడా చెప్పండి, ఇప్పుడు ఇంత వేడుకలు జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మందికి బ్రతుకు తెరువు అనేది మీరు చూపిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషంగా ఉన్నాం అంతాను. అంటే మేము ఇప్పుడని కాదు, ఆల్మోస్ట్ 4-5 years నుంచి మేము డీజే ట్రస్ట్ ద్వారా ఏదో చేస్తూ ఉన్నాం. అంతా బండ్లని, గొడుగులని ఏదో చేస్తూనే ఉన్నాం అంతాను. ఈ ఇయర్ ఇంకా అంటే పాప వాళ్ళందరూ కూడా 2 పాపలు కూడా డెసిషన్ తీసుకున్నారు. ఒక 100 మంది పిల్లలకు చదివిస్తే బాగుంటుంది కదా. మనం 6th to 10th అంటే మెయిన్ పిల్లల భవిష్యత్తులో 6th to 10th అనేది మెయిన్ ఫౌండేషన్. రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో ఎటువైపు వెళ్ళాలన్నా, ఏం చదువుకోవాలన్నా 6th to 10th చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే చాలామంది ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు నిరుపేదలు. వాళ్ళు అంటే చాలా బాగా చదువుకున్న వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ స్టూడెంట్స్ అందరినీ తీసుకోవడం జరిగింది. దానికి ఈరోజు మనం 2:30 కూడా వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుండాలని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము కూడా ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు దామచల్ల సార్ చేసుకోవాలి, ఒంగోలుని మరింత అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో నమల్వార్ పరమపద ఉత్సవాన్ని చక్కగా జరిపించారు. ముక్కోటి తరువాత నిర్వహించే రాపత్తు ఉత్సవాల్లో చివరి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా కోవెలలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీత, రామ, లక్ష్మణులను కొలువు తీర్చారు. అనంతరం నాలాయిర దివ్య ప్రబంధం సేవిస్తూ నమల్వర్లను పెరుమల్ల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించి రాముల వారి పాదాల చెంత వెచేయింప చేసి తులసిని వంచారు. ఆపై నమల్వర్లకు మర్యాదను చేసి పరమ పాదోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు.
ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.